అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా పెట్టి వీడియోని పూర్తిగా వినండి సార్, ఓపిక మీద. ఓకేనా? మీరు అడిగే క్వశ్చన్ పదే పదే అడుగుతున్నారు. వీడియోస్ చూడడానికి మీకు టైం ఉండదు. దయచేసి వీడియోని పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. వింటే మీకు ఎటువంటి డౌట్స్ మళ్ళీ రావు. ఓకేనా? సో ఫస్ట్ ఏజ్ లిమిట్ ఎంత? అందరికీ 35 ఇయర్స్ అండి. ఓబీసీకి అయితే +3, ఓకేనా? ఎస్టీ ఎస్సీకి అయితే +5, ఆల్ ఉమెన్స్ +10 అని మెన్షన్ చేశారండి. ఓకేనా? సెకండ్ వన్, ఎగ్జామ్ క్వాలిఫై మార్క్స్ ఎంత? ఎగ్జామ్ క్వాలిఫై మార్క్స్ అనేది పార్ట్ 6 చూడండి. పార్ట్ 6లో హిందీ, ఇంగ్లీష్, జనరల్, రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఈ 3 సబ్జెక్టుల్లో 12 మార్క్స్ రావాలి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 4 మార్క్స్ రావాలి. సో కొంతమంది అన్నీ కలిపి ఎందులో రావచ్చు అని అంటున్నారు, కానీ అక్కడ మెన్షన్ చేశాడు 40% మార్క్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో 4 మార్క్స్ రావాలి అన్నాడు. సో తెలుగులో 4, హిందీలో 4, నెక్స్ట్ ఇంగ్లీష్లో 4 మార్కులు రావాలి సార్. సో మీరు క్వాలిఫై పేపర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీస్. మీరు ఆల్రెడీ హిందీ క్లాసెస్ విన్నారు, భవానీ మేడం గారు చెప్పారు. సో ఆవిడ ఏం చెయ్యాలి అది చేస్తారండి. మీకు ఏ విధంగా చదివించాలి, మీరు ఆల్రెడీ హిందీ చదవడం వాళ్ళందరూ కూడా ఇప్పుడు చదవగలుగుతున్నారు, క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతున్నారు. అవునా? సో క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ పెట్టడం కూడా వేస్ట్. అందుకని మీకు నేను ఫస్ట్ డెమో క్లాసెస్లోనే మీకు హిందీ అందరినీ చదివించడం నేర్పించాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హిందీ చదవగలుగుతున్నారు. సో ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా సరే క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతారు, ఇప్పుడు అటెంప్ట్ చేయగలుగుతారు. మీరు బాధపడకండి. మళ్ళీ కూడా ఆ క్లాసెస్ని, డెమో క్లాసెస్ని మళ్ళీ యాప్లో నేను పొందుపరుస్తాను. ఓకేనా? సో హిందీ నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంగ్లీష్ నేను చెప్తానండి విత్ కోడ్స్తోనే. నేను ఏం చెప్తానో మీరు అది అలా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ధైర్యంగా ఆ పదాలను వెతుక్కోండి, ఆన్సర్ చేయండి. తెలుగు అనేది మదర్ టంగ్. సో మీరు ఈజీగా దాన్ని గెయిన్ చేయగలుగుతారు. అవునా? సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మన ఎగ్జామ్స్ అనేది టైర్ 1, టైర్ 2 అని 2 విధాలుగా కండక్ట్ చేస్తున్నారు. సో టైర్ 1 క్వాలిఫై అయితేనే మీరు టైర్ 2కి ఎలిజిబుల్, లేదంటే ఎలిజిబుల్ కాదు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ మనకి సీసెట్ ఉంటుందా? ఫిజికల్ ఎడ్యుకేషన్కి సీసెట్ అనేది లేదు. బీపీడీ క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. క్లియర్? ఓకే. అయితే ఇప్పుడు అనిల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపున మన యాప్లో ఏమున్నాయి ప్రజెంట్ దాని గురించి మాట్లాడదాం. సో మన యాప్లో టైర్ 1కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, అంటే 130 మార్క్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు వితిన్ 10 డేస్లో యాప్లో పొందపరచడం జరుగుతుంది. నేను మీకు మాట ఇచ్చి 3 డేస్ అవుతుంది. ఈ 3 డేస్లో ఆల్రెడీ పార్ట్ 4, పార్ట్ 5 వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి వితిన్ 3 డేస్లో. అంటే ఆల్రెడీ మీరు 60 మార్క్స్ని కంప్లీట్ చేసేసాము. ఓకేనా? నేను 10 డేస్లో మీకు ఇస్తానని చెప్పాను, 10 డేస్లో ఇస్తాను. క్లారిటీగా వినండి. ఓకేనండి? సో ఈ పార్ట్ 4, పార్ట్ 5 అనేది యూజీసీ నెట్ లెవెల్లో మీకు ఇస్తున్నాను. ఓకేనా? చాలా డెప్త్గా ఇస్తున్నాను. అది చదవకపోవడం మీ ఇష్టం. ఏదో పైన ఇచ్చేసి మీరు చదువుకోండి అనే టైపు నేను కాదు. అనిల్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే విషయం మర్చిపోకండి. ఓకేనా? అయితే ఈ పార్ట్ 4, పార్ట్ 5 అనేది వితిన్ 3 డేస్లో మీకు యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ఆల్రెడీ నాకు పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లోని ప్రతి ఒక్క విద్యార్థికి నేను మళ్ళీ కాల్ చేసి పర్సనల్గా మీకు యాప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ 3 డేస్ ఆఫర్ అనేది ఇచ్చాను. టైర్ 1 ఫుల్ కోర్సు అంటే 130 మార్క్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది కేవలం 599 రూపీస్కి అవైలబుల్గా ఉందని, ప్రతి పేద విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను 599 రూపీస్ 3 డేస్ ఆఫర్ ఇచ్చాను. ఈ ఆఫర్ ఈరోజు 6 o'clockకి కంప్లీట్ అవ్వబోతుంది. ఆ తర్వాత ఆ కాస్ట్లో చేంజెస్ అనేవి ఉంటుంది. సో ఇంకెవరైనా పేద విద్యార్థులు ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోండి. కొంతమంది ఆలోచన ఏ విధంగా ఉందంటే ఇంగ్లీష్ పేపర్ కాస్త నాకు రాదు, నేను చదవలేను, ఎందుకు సార్ టైం వేస్ట్ అనుకో కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. అది చాలా తప్పు.
మీరు అటెండ్ చేయడం వల్ల సబ్జెక్ట్ పెరుగుతుంది తప్ప పోయేదేమీ కాదు. మీరు ఇలా భయపడుతున్న ఉద్దేశంతో నేను ఒకప్పుడు విద్యార్థుల యొక్క కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి మీకు ఇంగ్లీషు తెలుగు కలిపి మీకు బిట్స్ కానీ టైర్ 1 సిలబస్ కానీ టైర్ 2 సిలబస్ కానీ తయారు చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేశానంటే నాకు టైం కిల్ అవుతున్నా సరే ఎందుకు చేశానంటే మన బ్యాక్గ్రౌండ్ అంతగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. సో మనం ఇంగ్లీష్ అంటేనే భయపడతాం. ఆ భయాన్ని పోగొట్టడానికి ఇంగ్లీషు దాని కింద తెలుగు ఇవ్వటం వల్ల మీకు ఇంగ్లీష్కి మీకు తెలియకుండానే అలవాటు అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ధైర్యంగా మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. మన ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్పడం వల్ల ఆ క్షణంకి అర్థమవుతుంది. ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు అది అర్థం కాదు. అలాగని ప్రతిసారి మనం వీడియోస్ చూడగలమా? టైం వేస్ట్ అవుతుంది. అందుకని ప్రతి విద్యార్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను రోజుకి 18 అవర్స్ కష్టపడే రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను యాప్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. అయినా సరే 1 మంత్లో నేను చాలా హార్డ్ వర్క్ చేసి మీకు 70% కంప్లీట్ చేసేసాను. నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుకి ఇస్తానని ఆ రోజుకి ఇవ్వడం జరిగింది. సో ఓకేనండి. సో ఫైనల్గా ఏంటంటే పేపర్ టైర్ 1కి సంబంధించిన టోటల్ ఫుల్ కోర్సు కేవలం 599 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవాలనుకుంటే ఈరోజు 6 o'clockకి బిఫోర్గా నాకు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా మీరు పేమెంట్ చేసి నా వాట్సాప్కి ఆ స్క్రీన్ పెట్టినచో మీకు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వితిన్ 3 daysలో కాల్ చేసి మీకు డైరెక్ట్గా యాప్లో పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగును. ఇది టైర్ 1కి సంబంధించింది. ఓకేనా. టైర్ 1 హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఈ టోటల్ 6 పార్ట్స్ కూడా ఉంటుంది. క్లియర్. ఇప్పుడు టైర్ 2కి సంబంధించి ఏం చేస్తున్నామంటే ఇది టైర్ 2 సిలబస్ అండి. మొత్తం 12 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయండి. ఈ 12 సబ్ టాపిక్స్ని కూడా మనం బిట్ టు బిట్ నేను ఏ పీడిఎఫ్ తయారు చేసానో ఆ పీడిఎఫ్లోని బిట్లన్నీ కూడా బిట్ టు బిట్ మిస్ కాకుండా మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు భయపడచ్చు, సార్ సబ్జెక్ట్ చదవకుండా బిట్స్ చేస్తే యూజ్ ఉంటుందా అని కొంతమంది ఆలోచిస్తారు. మీకు ఆల్రెడీ డిఎస్సి చదివే ఉన్నారు. సో మీకు ఆల్మోస్ట్ వీటి మీద మీకు గ్రిప్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండవు. కొన్ని యూనిట్స్ 6 or 7 యూనిట్స్ మీకు గ్రిప్ ఉండదు. కానీ ఆ 7 యూనిట్స్ కూడా బిట్స్ ఏ విధంగా వస్తాయంటే మెంటల్ ఎబిలిటీ టైప్ క్వశ్చన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విద్యార్థికి ఏదో డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, రావడం గల కారణం ఎవరు, ఫ్యామిలీయా, సొసైటీయా, లేకపోతే ఎన్విరాన్మెంటా, ఇలా కొన్ని జనరల్ క్వశ్చన్స్ వస్తాయండి. వాటిని మన మైండ్ థింకింగ్తోనే ఆన్సర్ చేయాలి. సో ఆ టైప్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి. ఓకేనా. సో ఆ బిట్స్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకేనా. అందుకనే నేను టైర్ 2 సిలబస్ చేయగలనా లేదని భయంతో ముందుగా మీకు బిట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం 599 రూపీస్కే. ఓకేనండి. సో టైర్ 2 సిలబస్ చెప్తానా చెప్పనా అనేది ఈ 10 days టైర్ 1 సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. నేను చెప్పగలిగితే ఆన్లైన్ చెప్తానా, ఆఫ్లైన్ చెప్తానా, విత్ రికార్డులతో చెప్తానా, లేదా పీడిఎఫ్స్ ఇస్తానా అనేది నేను త్వరలో చెప్తాను వితిన్ 10 daysలో. అంతవరకు మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదా మార్కెట్లో ఇంకెక్కడైనా అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఓకేనండి. సెంటర్లో ఎక్కడ కూడా కేవీఎస్కి ఫుల్ఫిల్ సిలబస్ అనేది లేదు. కేవీఎస్ అని ఇమేజ్ పెట్టి అందులో సెట్ అండ్ నెట్ సిలబస్ ఉంటుంది తప్ప మన స్పెసిఫిక్గా మన సిలబస్ అనేది ఎక్కడ లేదు. అదేవిధంగా బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా లేవు. నేను 21 బుక్స్ని రిఫర్ చేస్తూ, మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ అని రిఫర్ చేస్తూ ఒక బుక్ని రెడీ చేశాను. ఓకేనండి. సో ఫైనల్గా నేను చెప్పేదంటే ఈ ఆఫర్ అనేది ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఆఫ్టర్ 6 తర్వాత ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత అమౌంట్ ఎంత అనేది నేను తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈ ఈఎంఆర్ఎస్ అయిపోయిన తర్వాత తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి కూడా ఉంది. దానికి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా 60% కంప్లీట్ అయిపోయాయండి. ప్రతి ఒక్క సబ్జెక్టులో 10 ఆ విధంగా మాత్రం గ్యాప్స్ ఉన్నాయి. వాటిని కూడా ఫిల్అప్ చేస్తాను. నేను ఏ విధంగా మెటీరియల్ తయారు చేస్తాననేది క్లాసులో చూపించాను. ఇంతవరకు ఎవరు తయారు చేయని విధంగానే తయారు చేశాను. అది మీరే చెప్పారు, నేను కూడా చెప్పలేదు. అంత క్వాలిటీగా ఇచ్చాను. సో నా మెటీరియల్ చదివేటప్పుడు మీరు టీచింగ్ కూడా అవసరం లేని విధంగా అది చూడగానే ఓకే ఇదా అని మీకే క్లారిటీ వచ్చే విధంగా చిన్నపిల్లడికి అర్థమయ్యే విధంగా తయారు చేయడం జరిగింది.
ఓకేనా. దానికి క్లాసెస్ కూడా మేము ఏమైనా అవసరం లేకుండా ఉండే విధంగా మీకు తయారు చేశాను. వెంటనే అక్కడే ఎక్స్ప్లెనేషన్, ఆ పదానికి గల అర్థం ఏంటి అని ప్రతి ఒక్కటి విత్ షార్ట్ నోట్స్తో అక్కడే షార్ట్ నోట్స్ ఇవ్వటం, అక్కడే కోడింగ్స్ ఇవ్వటం అన్నీ జరిగాయండి. అంత క్లియర్గా ఇస్తాను. సో నేను ఎంత ఎఫెక్ట్ పెడుతున్నానంతే కేవలం మీ గురిండే. ఓకేనా. ఒకటే గుర్తుపెట్టకండి, అనిల్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ పదాన్ని కూడా నేను నిలబెట్టుకుంటానండి. నేను మాట ఇచ్చానంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాను. నా వల్ల కాదంటే నేను చెయ్యను. సో మీరు నేను ఏది కమిట్మెంట్ ఇచ్చానో అంతవరకు నాకు అడగండి, అంతకు మించి మీరు ఏమీ నాకు అడగద్దు ప్లీజ్. మీరు కాల్ చేయటం వల్ల నా టైం కిల్ అవుతుంది, మీకు ఇవ్వాల్సిన టైంకి ఇవ్వలేకపోతున్నాను. అలాగని మీరు ఫోన్ చేసేటప్పుడు ఎత్తకుండా ఉండలేను, ఎందుకంటే మీరు ఏ కష్టాలు ఉన్నారు, మీకు ఏం ప్రాబ్లమో తెలుసుకోవాలి కానీ ఉద్దేశంతో ఎత్తుతున్నాను. ఎత్తితే మినిమం ఒక్కొక్కరు 20 minutes మాట్లాడుతున్నారు, అలాగని మధ్యలో పెట్టలేను. సో దయచేసి అర్థం చేసుకోండి. నేను గ్రూప్లో ఏ మెసేజ్ అని పెడుతున్నాను కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రేపటి నుండి కరెంట్ అఫైర్స్ అనేవి కంటిన్యూగా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అది వీక్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు. సో ఇదంతా కూడా మీ డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.